హాయ్ అండి, అందరికీ ప్రవీణ్ స్టడీ హబ్కు స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే గిన్నిస్ రికార్డులో గిరిజన పథకం అనే అంశం మనకు రావడం జరిగింది. దీని నేపథ్యం చూసినట్లయితే గుజరాత్కు చెందిన 27 సంవత్సరాల ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినటువంటి మృగేష్ ఈశ్వర్లాల్ రాథోడ్ అన్న వ్యక్తి గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకోవడం జరిగింది. సో ఇతను సూరత్ జిల్లాలోని టింబా అనే గిరిజన గ్రామానికి చెందినటువంటి ఇతను. అయితే ఇతను తన యొక్క ఫ్రెండ్తో ద్విచక్ర వాహనంతో 27 రోజుల్లో 6,300 కిలోమీటర్లు ప్రయాణించారు. అయితే ప్రపంచంలోనే ఎత్తైనటువంటి మోటార్ బుల్ రోడ్డుగా పేరు పొందినటువంటి ఉమ్లింగ్ లాపాస్ చేరుకోవడంలో ఈ గిన్నెస్ రికార్డు అన్నది ఇతనికి సొంతమైంది. ఈ ఉమింగ్లా అన్నది ఉన్న ప్రదేశం చూసినట్లయితే లద్దాఖ్లోని మన కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లద్దాఖ్లో ఉంది అన్నమాట. ఇది సముద్ర మట్టానికి 19,024 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ ఉమ్లింగ్ లా పాస్ అన్నది. సో ఇతను ఎక్కడం జరిగింది. ఎన్నో అవరోధాలు, చాలా ఇబ్బందులు, కఠినమైన సవాలు ఎదుర్కొని ఉమ్లింగ్ లా వద్ద చేరుకొని వారి యొక్క గిరిజన పథకాన్ని ఎగరవేయడంతో ఈ గిన్నిస్ రికార్డ్ అన్నది ఇతను సొంతమైంది. ఇది గిన్నిస్ రికార్డుకి సంబంధించినటువంటి అంశము. మనము ఫస్ట్ టాపిక్గా మనము దీన్ని చెప్పుకోవడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ ఈరోజు మన సెకండ్ టాపిక్ చూసినట్లయితే రాజకీయ పార్టీలను ఆ చట్టం పరిధిలోకి తెస్తే సమస్యలు పేటికను తెరిచినట్టే అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ధర్మాసనమైనటువంటి చీఫ్ జస్టిస్ గవాయి ధర్మాసనం ప్రకటించడం జరిగింది. ఓకేనండి. దీని నేపథ్యం చూసినట్లయితే పని ప్రదేశాలలో మహిళలకు సురక్షిత వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో రూపొందించినటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టం దాని పేరు పోష్ అన్నమాట. అయితే ఈ చట్టంలో రాజకీయ పార్టీలకు కూడా ఈ చట్టం వర్తింపజేయాలని అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చిందనమాట. ఓకేనా. అయితే రాజకీయ పార్టీలను పని ప్రదేశాలలో ఎలా పోల్చుతాము? ఎవరైనా సభ్యులు వాళ్ళ యొక్క ఇష్టపూర్వకంగానే సభ్యులుగా చేరుతారు కదా. ఇదేమి ఉద్యోగం కాదు, రాజకీయం అన్నది ఉద్యోగం కాదు, వీళ్ళకి తగినటువంటి పారితోషికం రాదు, కాబట్టి వీళ్ళను రాజకీయ పార్టీల్లో ఈ చట్టంలో చేర్చడం అన్నది కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. ఓకే, ఇది రెండో చాప్టర్గా మనము పేర్కోవడం జరిగింది. నెక్స్ట్ ఇక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక అంశం రావడం జరిగింది. భూమికి దగ్గరలో బుల్లి చందమామ అని చెప్పి టైటిల్ పెట్టడం జరిగింది. అయితే అమెరికాలోని హవాయిలోని పాన్ స్టార్ అబ్జర్వేటరీ యొక్క పరిశోధకులు దీన్ని గుర్తించడం జరిగింది. అయితే పుడమికి సమీపంలో ఒక చిన్నపాటి చందమామను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఓకే, భూమికి సమీపంలో అన్నమాట. అయితే నిజానికి ఇది ఒక గ్రహశకలం అన్నమాట. ఇది గ్రహశకలం. ఓకేనా. బుల్లి చందమామ అనేది గ్రహశకలం అన్నమాట. దీనికి 2025 PN7 అనే పేరు పెట్టడం జరిగింది. పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ భూమికి దగ్గరగా ఉండి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి దీనికి 1 సంవత్సర కాలం పడుతుందన్నమాట. ఓకేనా. అయితే ఇది 3 లక్షల కిలోమీటర్, అంటే భూమికి దగ్గరగా ఉన్నప్పుడు 3 లక్షల కిలోమీటర్ దూరంలో ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. ఇది పుడమికి సమీపంలో 60 సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పి కూడా శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది. ఓకేనా. పేరు గుర్తుపెట్టుకోండి. 2025 PN7 అనే పేరు దీన్ని పెట్టడం జరిగిందండి. ఓకేనా. నెక్స్ట్ అంతర్జాతీయ అంశం అండి.
నాలుగో అంశంగా భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు పునఃప్రారంభం అని చెప్పి మనకు అంతర్జాతీయ అంశంగా రావడం జరిగింది. అయితే మనకు రష్యా దగ్గర నుంచి చమురుకుంటున్నాము అని చెప్పి అనే నేపథ్యంలో అమెరికా అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనపై 25+ అదేవిధంగా 50% టారిఫ్లను సుంకాలను విధించిన నేపథ్యంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. సో అందును ఉద్దేశించి మనకు మన యొక్క వాణిజ్యాలు కొంతవరకు స్టాప్ అవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ పునఃప్రారంభం చేస్తున్నామని చెప్పి మన డొనాల్డ్ ట్రంప్ కొన్ని ప్రకటనలు చేయడంతో అక్కడ వాణిజ్య ఒప్పంద బృందంతో మన భారతదేశం చర్చలు స్టార్ట్ చేశాయి. అయితే దీని నేపథ్యం చూసినట్లయితే భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మళ్ళీ చర్చలు మంగళవారం ప్రారంభమయ్యాయంట. అయితే భారత్ తరపున వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి అయినటువంటి రాజేష్ అగర్వాల్ బృందం అంట ఈ చర్చల్లో పాల్గొంటుంది. అయితే ఇక మీదటి నుంచి మనకు ఏదైతే 25% టారిఫ్ ఉందో ఆ టారిఫ్ను తొలగిస్తేనే మనకు మంచి వాణిజ్య ఒప్పందాలు లేదా సంబంధాలు కొనసాగుతాయి అని చెప్పి కూడా ఈ డిస్కషన్లో భాగంగా వాళ్ళు చర్చించే అంశం ఉంది. సో దాని గురించి మనకు ఈ భారత్ అమెరికా మధ్య వాణిజ్యము మళ్ళీ స్టార్ట్ అయితే మనకు రెండు దేశాలకు కూడా ఇది మంచి శుభ పరిణామంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది అంతర్జాతీయ అంశంలో భాగంగా మనం దీన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ ప్రశ్నలు కొన్ని చూద్దాము. పేపర్లో ఇవ్వడం జరిగింది, ఇంపార్టెంట్వి నేను రాశాను. అయితే ఈరోజు మొదటి ప్రశ్న చూసినట్లయితే లండన్లోని లార్డ్స్ మైదానంలో ఎంసీసీ మ్యూజియంలో లండన్లోని అంట లార్డ్స్ మైదానం ఉంది కదా, అందులో ఎంసీసీ మ్యూజియంలో ఇటీవల ఏ భారత క్రికెట్ దిగ్గజం అయినటువంటి చిత్రాన్ని ఆవిష్కరించారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సచిన్ టెండూల్కర్. ఓకేనా, సచిన్ టెండూల్కర్. లండన్లోని లార్డ్స్లోని ఎంసీసీ మ్యూజియంలో ఇటీవల ఏ భారత క్రికెట్ దిగ్గజం చిత్రపటాన్ని ఆవిష్కరించారని చెప్తే సచిన్ టెండూల్కర్ యొక్క చిత్రపటాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఓకేనా. ఈరోజు మన సెకండ్ ప్రశ్న చూసినట్లయితే ఏ భారత విమానయాన సంస్థ ఇటీవల తన డైరెక్టర్ల బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అయినటువంటి అమితాబ్ కాంత్ నియమించింది. అంటే ఇండిగో అనేటువంటి భారతీయ విమానయాన సంస్థ ఇతన్ని నీతి ఆయోగ్ యొక్క మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ నియమించడం జరిగింది. ఇది అండి. ఓకే. ఇక మూడవ ప్రశ్న చూసినట్లయితే టెప్లా అదేవిధంగా స్పేస్ ఎక్స్ కంపెనీల యొక్క సీఈఓ ఎవరైతే ఉన్నారో ఎలాన్ మస్క్ ఇటీవల అమెరికాలో ఏ పేరుతో కొత్త రాజకీయ పార్టీని అమెరికాలో స్థాపించారు అని ప్రశ్న అడగడం జరిగింది. ఇందులో ఆన్సర్ చూసినట్లయితే అమెరికా పార్టీని డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా అమెరికా పార్టీని స్థాపించడం జరిగింది. ఈ ఎలాన్ మస్క్ యొక్క కంపెనీలు టెప్లా అదేవిధంగా స్పేస్ ఎక్స్, ఈ రెండు ఇతనికి సంబంధించినవే. దీనికి సీఈఓగా ఎలాన్ మస్క్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నాలుగవ ప్రశ్నగా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుతారు? అంటే జూలై 11 అన్నమాట. అయితే దీని యొక్క ఏ పేరుతో అంటే దీని యొక్క థీము చూసినట్లయితే 2025లో దీని థీమ్ చూసినట్లయితే ఎంపవరింగ్ యంగ్ పీపుల్ టు క్రియేట్ ది ఫ్యామిలీస్ దే వాంట్ ఇన్ ఏ ఫెయిర్ అండ్ హోప్ఫుల్ వరల్డ్. సో వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో దీన్ని మ్యాక్సిమం ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనండి. ఇవి మోడల్ ప్రశ్నలు అన్నమాట. సో మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రవీణ్ స్టడీ హబ్లోనే డైలీ నేను ఏవైతే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో రెగ్యులర్గా మనకు కరెంట్ అఫైర్స్లో మన పోటీ పరీక్షలకు ఉపయోగపడతాయి అని చెప్పే వాటిని మాత్రమే నేను డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఎవరైనా పేపర్ చదవడానికి అవకాశం లేని అభ్యర్థులు ఉన్నట్లయితే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరు మీ యొక్క విజయానికి చేరువవుతారని ప్రవీణ్ స్టడీ హబ్ ద్వారా మీకు కోరుచున్నాను. ఓకేనండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ
ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.